గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 40వ వచనం. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, నాతో కూడా ఈ పట్టణములో సహ పౌరులైన వారులారా, ఆత్మీయ పట్టణములో వారసులైన వారులారా, నాతోటి క్రైస్తవులారా, నాతోటి దేవజనులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. దేవుడు మనకు మంచి దినాన్ని అనుగ్రహించాడు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మ్యాన్ ఈజ్ నాట్ గుడ్ ఆల్ ద టైమ్. మ్యాన్ ఈజ్ గుడ్ బట్ సమ్ టైమ్స్. మనిషి మంచోడే, కానీ అన్ని చోట్ల కాదు, అన్ని సందర్భాల్లో కాదు, అన్ని వేళలా కాదు, కొన్ని సందర్భాల్లో. మంచిగుంటే మంచిగుంటాడు, లేదా చెడుగుంటే చెడుగుంటాడు, ఇంతవరకు. కానీ దేవుడు చెడ్డవారికి కూడా మంచిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ ప్రోత్సాహం మీ ఫ్యామిలీ ప్రోగ్రాంగా భావించి ఈ కార్యక్రమానికి మీరు సహకరించాల్సిందే కోరుతున్నాం. సహకారం అంటే ఏంటండి అని మీరు అడుగుతారేమో. మనీనా? కాదు. ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలు నాకు అవసరమైంది. ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్. నేను ప్రార్థనను నమ్ముతున్నాను. ప్రార్థనను నమ్ముతున్నా అంటే ప్రార్థన అనేటువంటి ఒక వ్యక్తి కూర్చొని మోకరించో, ఉపవసించో, లేదా నడుస్తూనో, లేకపోతే చేతులు జోడించో, కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థనని కాదు. ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్ హియరింగ్, ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మీరు ప్రార్థించండి, నేను ప్రార్థిస్తాను. మనం కలిసి ప్రార్థన చేద్దాం. మనం కలుసుకుంటే కలిసి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయగలం? మీరు ఉన్న చోట మీరున్నప్పుడు, నేను ఇక్కడ టీవీలో వాక్య పరిచర్యకు ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కలిసి ప్రార్థన చేసే అవకాశం ఉంది. ఆత్మలో ఒక్కటై ప్రార్థించి మనం ముందుకు సాగొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థనా మనవులు నాకు ఖచ్చితంగా పంపించండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రభు కృపను బట్టి జనవరి 7వ తేదీ అంబేద్కర్ భవన్లో జరిగినట్టు ఉజ్జీవ కూడిక చక్కగా జరిగినట్లు, ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా జరిగినట్లుగా స్తోత్రం. నిన్న అంబేద్కర్ భవన్లో జరిగినట్టు ఉజ్జీవ కూడిక చక్కగా జరిగింది. ఈ కార్యక్రమానికి, ఈ కూడికి పాల్గొని సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మార్చి నెలలో కూడా అలా కూడికి ఏర్పాటు చేస్తాం. దాని వివరాలు, డేట్స్: ఫస్ట్ సండే ఈవినింగ్, ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్ట్ నెలలో, సెప్టెంబర్ నెలలో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో. తర్వాత ఆపేస్తామని కాదు, దేవుడు నిధులు అనుగ్రహిస్తే అలాగే కొనసాగిస్తాం. లేదా ఇంకా కొద్దిగా బెటర్గా ఎవ్రీ సండే ఈవినింగ్ అని పెట్టాలని వచ్చిన ఆలోచన నా మనసులో ఉంది. చూద్దాం ఎలా జరుగుతుందో. మరి దానికి అందరికీ ధనం కావాలి. వి నీడ్ మనీ. స్తోత్రం. కాబట్టి మీరు ప్రార్థిస్తున్నట్లయితే దైవ కార్యాలు జరుగుతాయి. ప్రార్థిస్తున్నప్పుడు, దైవ కార్యాలు జరిగినప్పుడు మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మరలా దైవ కార్యాలు జరుగుతుంటాయి. మనం ప్రార్థిస్తుంటాం, దేవుడు కార్యాలు చేస్తుంటాడు. మనం స్తుతిస్తూ ఉంటాం, దేవుడు కార్యాలు చేస్తుంటాడు. ఇలా రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. ఇది స్పిరిచువల్ లైఫ్, క్రైస్తవ జీవితం, దేవునితో కూడుకున్న జీవితం, దేవుణ్ణి జీవితంలోకి ఇన్వాల్వ్ చేసినటువంటి జీవితం యొక్క అనుభవాలు. ఈ సాక్ష్యాలు మీరు తెలియజేయచ్చు. వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు. అలా మాట్లాడినటువంటి ఆ అనుభవం మీకున్నట్లయితే, మీరు ఫీల్ అయినట్లయితే, అలా సెన్స్ అయినట్లయితే మీరు మాకు తెలియజేయండి. ప్రభుత్వమైతే దాన్ని షార్ట్గా, బ్రీఫ్గా చేసి ఈ కార్యక్రమంలో నా సందేశానికి ముందు వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. నిన్న మనం పౌరసత్వాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. వారసత్వం కాదు, పౌరసత్వం. అనగా పౌరుడుగా ఉండగలిగిన స్థితిని గురించి,
అపోస్తలుడైన పౌలు యొక్క 4 పౌరసత్వాలను మీకు జ్ఞాపకం చేశాను. 4 సిటిజన్షిప్స్ ఆఫ్ అపోస్టల్ పాల్. 4 వేరు దేశాల పౌరసత్వం అని కాదు. ఆయన ఒక ఖండం దాటి మరొక ఖండంలోకి సువార్థీకరణకు వచ్చాడు కదా, కాబట్టి అన్ని సిటిజన్షిప్లు ఉంటాయిలేండి, అనేక దేశాలు దాటి వచ్చాడు కదా అని మనం వ్యాఖ్యానించకూడదు. ఏషియన్ సిటిజన్షిప్, లేకపోతే ఖండాలకు ప్రత్యేకమైన సిటిజన్షిప్ ఉండదు, దేశాలకు ఉంటుంది సిటిజన్షిప్. ఈ రోజుల్లో 250 దేశాలు ఉన్నాయి, 250కి పైగా దేశాలు ఉన్నాయి. కొంతకాలం ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మన లోకల్ మ్యాన్, నేటివ్ మ్యాన్ అయినప్పుడు వాళ్ళు మనకు స్థానిక సభ్యత్వం లేకపోతే పౌరత్వం మనకిస్తారు. దాన్ని బట్టి వీఆర్ దట్ మెంబర్ అండి. నేను అమెరికన్ సిటిజన్ అండి, నేను ఇంగ్లాండ్ సిటిజన్ అండి, నేను సో అండ్ సో కంట్రీ సిటిజన్ అండి అని చెప్పుకునే అవకాశం ఉంది. పౌలు గారు ఆయన్ని చెరసాల్లోంచి పంపించినప్పుడు, ఓకే థ్యాంక్స్ అండి జైలర్ గారు, మీరు మాట్లాడారు, మీరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి త్వరగా సాల్వ్ అయింది. జైలర్ కూడా అక్కడ నిస్సహాయుడుగా మారిన పరిస్థితి. వాళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత అతను నిస్సహాయుడయ్యాడు. న్యాయాధిపతుల దగ్గర నుంచి ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నిస్సహాయుడుగా మారాడు. మన పై అధికారులు మనకు నిస్సహాయులుగానే మారచ్చు. మనకు వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అయినప్పటికీ కొన్నిసార్లు నిస్సహాయులుగా ఉంటాం. అందరు తెలిసిన వాళ్ళే, కానీ ఏం లాభం? సహాయం ఎవరి దగ్గర నుంచి రాకపోతే. స్వర్గము సహాయ నిరాకరణ చేస్తే సర్వలోకంలో ఏ మనుషులు సహాయం చేసినా కానీ సహాయం మనకు అందదు, మనం పొందలేము. హెవెన్ షుడ్ హెల్ప్ అస్. పాత రోజుల్లో చిన్న పుస్తకం ఒకటి వచ్చేది నా చిన్నప్పుడు. నేను కూడా వాటిని నాకు తెలియకుండా, నేను పిలుపు లేకపోయినప్పటికీ కూడా వాటిని పంచిన సందర్భాలు ఉన్నాయి. పైనుండి సహాయం. పైనుండి సహాయం అంటే పరలోకము నుండి సహాయం అనే అర్థంతో పాంప్లెట్ ఉంటే దాన్ని మళ్ళా తర్వాత వక్రీకరించి కొంతమంది వ్యాఖ్యానించారు. మేము పైనుండి అంటే అమెరికా నుండి సహాయం అండి. పైనుండి అంటే అమెరికా నుండి అని కాదు. అమెరికా పైన లేదు, అమెరికా కిందే ఉంది, భూమి మీద ఉంది. అమెరికా మొదటి ఆకాశంలోనూ, మధ్య ఆకాశంలో, మూడో ఆకాశంలో లేదండి. అమెరికా ఈజ్ గెటింగ్ హెల్ డే బై డే. అమెరికా రాను రాను నరకంగా మారుతుంది. ఎందుకు ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళలేదు. రాను రాను అది క్రిస్టియన్ నేషన్ కన్నా ఎథిస్టిక్ నేషన్గా మారుతుంది. అమెరికానే కాదు, చాలా దేశాలు. కొన్ని దేశాలు క్రిస్టియనైజ్ అవుతున్నప్పుడు కొన్ని దేశాలు ఎథిస్టిక్గా మారుతున్నాయి. ఇస్లామైజేషన్కి గురవుతున్నప్పుడు, సాఫ్రనైజేషన్కి గురవుతున్నప్పుడు, కాషాయీకరణకు, ఇస్లామీకరణకు గురవుతున్నప్పుడు, లేకపోతే ఇలా దేశాల యొక్క స్వరూపాలు, దేశం యొక్క మత స్థితిగతులు అటు ఇటు మారుతున్నప్పుడు, నేను అమెరికా గురించి చెప్పను. పైనుండి సహాయం అనగా మనకు ప్రభు దగ్గర నుంచి సహాయం, మరి ఒక్క దిక్కు నుండి సహాయం వచ్చునని మొర్దెకై చెప్పినట్లుగా. మరి ఒక దిక్కు అంటే వేరొక దేశం నుంచి అని కాదు, మొర్దెకై యొక్క ఉద్దేశం. హెవెన్, ఫ్రమ్ అబౌవ్. అక్కడి నుంచి సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. కొండల తట్టు నా కనులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఏదో కొండ నుంచి రాకపోద్దా అని కాదు, కొండల్లోంచి సహాయం వస్తుంది, భౌతికమైన సహాయం. ఏదైనా ఫ్రూట్స్ రావచ్చు, ఏదైనా తేనె రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. కొండల నుంచి వచ్చేది. కొండల నుంచి వచ్చేటువంటి సహాయము తన కష్టాలు తొలగిస్తుందని దావీదు భావించలేదు. నాకు కొండల సహాయం, కొండలను కలుగజేసిన వాని సహాయం నాకు కావాలి. కొండలను కలుగజేసిన వాడు కూడా కొండగా, బండగా, అండగా ఉన్నాడు. అందుకని అక్కడ రాయబడిన మాట, ఒక కీర్తనలో రాయబడింది, సియోను చుట్టూ పర్వతములు ఉన్నట్లు, కొండలు ఉన్నట్లు, ఆయనదు భయభక్తులు కలిగిన వారి చుట్టూ యెహోవా ఒక కొండలాగా ఉన్నాడు. యెహోవా కొండ అంటే, యెహోవా అంటే కొండని కాదండి, ఆయన వ్యక్తి, ఆయన దేవుడు, ఆయన ఏల్ అని చెప్పబడిన దేవుడు, యెహోవా, యావే అని చెప్పబడిన దేవుడు. కొండగా పోల్చారు అంతవరకే. క్రీస్తును బండగా పోల్చారు. క్రీస్తు బండ కాదు, యెహోవా దేవుడు కొండ కాదు. కొండల తట్టు ఉన్నటువంటి వచ్చినటువంటి సహాయం, మానవ సహాయం మనకు సరిపోకపోవచ్చు. మనకు దైవ సహాయం కావాలి, దేవుని సహాయం కావాలి. సరే, మనం ఇప్పుడు సహాయం గురించి మాట్లాడుకోవడం లేదు. రోమా పౌరసత్వం, అంతేకాకుండా అతనికి దొరికినటువంటి తార్సు
కిలికియాలోని సిలిసియా అనేటువంటి ప్రదేశములోని తార్సు అనేటువంటి తన జన్మభూమి, తన నేటివ్ ప్లేస్, తార్సు వాడైన పౌలు అని చెప్పబడింది. మూడోది, మీరందరూ అనగా కొంతమంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి, అన్యజనులైన వాళ్ళు యాడ్ అవుతున్నారు కాబట్టి, ఈ పట్టణము పెద్దదవుతుంది కాబట్టి, ఈ గాడ్స్ కింగ్డమ్ పెద్దదవుతుంది కాబట్టి, ఈ లోకల్ చర్చెస్ పెద్దవవుతున్నాయి కాబట్టి, ఈ నెట్వర్క్ మొత్తం అంతటినీ కలుపుకున్నటువంటి ఈ ఆత్మీయ పట్టణం, ఈ పట్టణములో మీరు ఏక పట్టణస్థులయ్యారు. మీరు వెలుపల పట్టణములో నుంచి వచ్చారు, ఇప్పుడు ఈ ఫెలోషిప్లోకి వచ్చారు. లోకములో నుంచి పరలోకపు అనుభవం కలిగినటువంటి సంఘములోకి, సమాజంలోంచి మీరు సంఘంలోకి వచ్చారు. మీరు ఇక మీదట పరదేశులను పరజనులను కాక పరిశుద్ధులతో, పాపులతో కాదు. ఇంతకుముందు మీరు పాపులతో ఏక పట్టణస్థులయ్యారు, ఇప్పుడు మీరు పరిశుద్ధులతో, యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులతో మీరు ఏక పట్టణస్థులై ఉన్నారు. ఆ మాట నేను చదువుదామని ఆశిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మన బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 2వ అధ్యాయము 19వ వచనం. సో యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్, మీరు విదేశీయులు కాదు, అతిథులు కాదు, బట్ రాదర్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ద హోలీ వన్స్, అనగా పరిశుద్ధుల పట్టణ పిల్లలు, విత్ ఆల్ రైట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్. అరామిక్ భాషలోంచి చేసిన తర్జుమా, సో యు ఆర్ నాట్ ఫారినర్స్ ఆర్ గెస్ట్ బట్ రాదర్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది సిటీ ఆఫ్ హోలీ వన్స్. పరిశుద్ధుల పట్టణము యొక్క, పరిశుద్ధులు కూడుకునే పట్టణం యొక్క పిల్లలు మీరు, ఆ నగరం యొక్క లేదా ఆ పట్టణం యొక్క పిల్లలు, విత్ ఆల్ రైట్స్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులుగా, దత్తత తీసుకున్నబడిన వాడుగా, అడాప్టెడ్గా కనిపించినప్పటికీ, కన్వర్ట్ అయినట్లుగా మీరు ఉన్నప్పటికీ, మధ్యలో మీరు మతం మార్చుకున్నప్పటికీ, బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, దేవుని యొక్క ఇంటి సభ్యులైనారు, ఇంట్లో పిల్లలైనారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వదిగా మన పౌరస్థితి. పౌరస్థితి అంటే పౌరసత్వం, పౌరులుగా ఉండాల్సిన స్థితి. మన భవిష్యత్ పౌరస్థితి, ప్రస్తుత పౌరస్థితి ఉందని కాదు, ప్రస్తుత పౌరస్థితి అక్కడుంటే మనం ఇక్కడ ఎందుకున్నాం? ఎవరి పౌరస్థితి ఇప్పుడే లేదు, కానీ పౌరస్థితి కన్ఫర్మ్ అయింది. పరలోకంలో మన పేర్లు రాయబడ్డాయి, జీవగ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి. మన కోసం నీతి కిరీటమో లేకపోతే మన కోసం ఆయా కిరీటాలు ఉంచబడ్డాయి. దీన్ని బట్టి మనకేదో కనెక్షన్ ఉంది. పైనున్న యెరూషలేము మనకు తల్లి కాబట్టి మన పౌరస్థితిని మన మరణం తర్వాత, తీర్పు తర్వాత, ప్రభు రాకడ తర్వాత మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఇండియాలో ఉంటూ ఇండియన్ సిటిజన్షిప్ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా, లేకపోతే దాన్ని పొందుకున్నట్టుగా, అనుభవిస్తున్నట్లుగా. గత వారంలో లేకపోతే 10 రోజుల క్రితం ఒక సహోదరిని కలుసుకున్నాను. ఆమె ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన ఆమె. స్పెయిన్ దేశంలో కూడా ఆమె కొంతకాలం ఉంది. తర్వాత వివాహం చేసుకుని, భర్తను వివాహం చేసుకుని 44 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చేసింది. ఇండియన్ సిటిజన్షిప్ ఆమెకుంది, ఫిలిప్పైన్స్ సిటిజన్షిప్ ఆమెకు లేదు. ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే ఆలోచన ఆమెకు లేదు. ఆమె ఇక్కడే నెల్లూరులోని రామకోటి నగర్లో ఉంటుంది, ఎలిజబెత్ అనేటువంటి సిస్టర్. సరే, దేవుని స్తోత్రం, దాంట్లోకి వెళ్ళలేదు. మనకు ఒక సిటిజన్షిప్ ఉంది, లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ నగరానికి, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు, దేశం లేని వాళ్ళం కాదు. మనకు ఒక దేశం ఉంది. ఈ దేశం మంది కాకపోయినప్పటికీ మనదంటూ ఒక దేశం ఉంది. మనకు తెలియకుండా మన పౌరస్థితి ఏర్పడిన ఒక దేశం ఉంది. అది భారతదేశం కాదు, అది బ్యూలా దేశం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నన్ను మాట్లాడుకున్నాం. మన సమయం లేదు కనుక, మన సమయం కొద్దిగా ఉంది కనుక, ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 40వ వచనం. యాక్ట్స్ 16:40. వారు చెరసాల్లోంచి వెలుపలికి వచ్చి సో పాల్ అండ్ సైలస్ లెఫ్ట్ ద ప్రిజన్ అండ్ వెంట్ బ్యాక్ టు లిడియాస్ హౌస్ వేర్ దే మెట్ విత్ the believers and comforted and encouraged them before departing. అనగా పౌలు శీలలు చెరసాల్లో నుంచి లూదియమ్మ గారు అడిగారు కనుక, చాలాసార్లు బలవంతం చేశారు కనుక, చాలాసార్లు కొన్నిసార్లు వెళ్ళుండొచ్చు, మళ్ళీ కూడా ఒకసారి కొన్ని రోజులు అలా రెస్ట్ తీసుకున్నారు, రిలాక్స్ అవుదాం,
ఈ గాయాలు పూర్తిగా మానేదాకో ఏం మరి. వాళ్ళు ఆ ప్రాంతంలో ఫిలిప్పీ పట్టణంలో వాళ్ళకి కనిపించింది అదొక ఇల్లే కనుక ఎక్కడికి వచ్చారు. వేర్ దే మెట్ విత్ బిలీవర్స్, అక్కడ విశ్వాసులని కనుగొన్నారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కనుగొన్నారు, అనగా శిష్యుల్ని కనుగొన్నారు, అనగా సహోదరులను కనుగొన్నారు, అనగా న్యూ బిలీవర్స్ని, న్యూ కమర్స్ని కనుగొన్నారు. అండ్ అంటే లూదియా వాళ్ళ సహోదరుల్ని కనుగొన్నారని కాదు, ఆత్మీయ సహోదరుల్ని, ద స్పిరిచువల్ బ్రదర్స్ ఆఫ్ లీడియా. అండ్ కంఫర్టెడ్ అండ్ ఎంకరేజ్ దెమ్ బిఫోర్. ఆ టైంలో లూదియా ఉందో లేదో మరి మనకు తెలియదు, ఆ బిజినెస్ మీద బిజీగా ఉంటుంది. ఈవినింగ్కి వస్తుందేమో, సిస్టర్ ఆంటీ గారు సాయంత్రం వస్తారని ఏదో చెప్పినారు. సహోదరులు ఉన్నారు, సహోదరులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, ఏదో మరి సంథింగ్ మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు నలుగురు విడిపించబడ్డారని న్యూస్ అందించింది. సహోదరులరా, వాళ్ళు రంగా రిసీవ్ చేసుకోండి, వాళ్ళు ఉంచండి, మనం ప్రేయర్ పెట్టుకుందాం, కొన్ని రోజులు మనతో ఉంటారు అని ఆమె ఏదో చెప్పి ఉంటుంది. ఇవి అక్కడ రాయబడిన విషయాలు. ఈ వచనంలో నుంచి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా, ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని. మన టైటిల్ స్తంభములు, పిల్లర్స్. పిల్లర్స్ ఏంటి? 5 పిల్లర్లు మీకు జ్ఞాపకం చేస్తా. స్తంభాలు, 5 స్తంభాలు ఏంటి, 4 స్తంభాలు ఏంటి, 1000 స్తంభాలు ఏంటి, ఏంటిదంతా అని మీరు అడగచ్చు. స్తంభము లాంటి వాళ్ళ గురించి, ద పీపుల్, ద పర్సన్స్ హూ బికమ్ లైక్ పిల్లర్స్, స్ట్రాంగ్ అయిన వాళ్ళ గురించి, బలమైన వాళ్ళ గురించి. మనకు తెలిసిన మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 12వ వచనంలో రాయబడిన మాట. అక్కడ ప్రభు, లేకపోతే పునరుత్థానుడైన ప్రభు, మహిమపరచబడిన ప్రభు ఫిలడెల్ఫియా చర్చ్తో మాట్లాడుతున్నాడు. ఫిలడెల్ఫియా, ఎస్ లవోదికయ సంఘానికి ముందుగా ఫిలడెల్ఫియా అనేటువంటి ఒక మంచి చర్చ్తో మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో నేను చదువుతున్నాను. ఫర్ వన్ హూ ఈజ్ విక్టోరియస్ ఐ విల్ మేక్ యూ టు బి ఏ పిల్లర్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ మై గాడ్. నా దేవుని యొక్క స్తోత్రం మందిరంలో, శాంక్చురీలో పిల్లర్గా పర్మనెంట్లీ సెక్యూర్, అంతే. నెవర్ అగైన్ విల్ హీ లీవ్ ఇట్. I will write on you the name of my God and the name of the city of my God, the new Jerusalem descending from above, my God out of heaven. స్తోత్రం. సరే, ఏంటట? జయించు వాణిని ఫిలదెల్ఫియా చర్చులోని, ఫిలదెల్ఫియా సంఘములోని స్తంభముగా మారుస్తానని కాదు, నా తండ్రి ఆలయములో. అనగా ఫిలదెల్ఫియాలోని సంఘము తండ్రి ఆలయము కాదా? ఫాదర్స్ ప్రెజెన్స్ కాదా? ఫాదర్స్ టెంపుల్ కాదా? కానీ భవిష్యత్తులోని జయించువాని జీవితాన్ని, జీవిత జాతకాన్ని, లేకపోతే అతనికి సంబంధించిన వృత్తాంతాన్ని మొత్తం పరలోకము రికార్డు చేసి ఒకరోజు తీర్పు రోజు ఫిలడెల్ఫియాలో వాళ్ళని స్తంభాలుగా మారుస్తాడు. ఫిలడెల్ఫియాలో వాళ్ళని మాత్రమే కాదు, ఎవరినైనా జయించు వారిని ఆయన. జయించువారు బలంగా ఉంటారు, వాళ్ళు ఎన్నటికి వెలుపడికి పోయేవాళ్ళు కాదు, వాళ్ళు బయటికి పోయేవాళ్ళు కాదు, వాళ్ళు గోడ మీద పిల్లులు కాదు, వాళ్ళు జంప్ చేసేవాళ్ళు కాదు, ఆ సంఘానికి ఈ సంఘానికి మారేవాళ్ళు కాదు, పార్టీ ఫిరాయింపులు చేసేటువంటి రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కాదు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు గలతీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు మనం గమనిస్తే, ఈ స్తంభాలు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక రెఫరెన్స్ చెప్పి మన 4 విషయాలకు వచ్చేద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 8, 9 వచనాలు. పేతురుకు సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేశాడు. పేతురు యొక్క సొంత సామర్థ్యం కాదు. పేతురు దేవుడే నా దేవుడు కాబట్టి ఆయనకు సామర్థ్యం కలుగు చేశాడు, నాకు సామర్థ్యం కలుగు చేశాడు. అనగా దేవుడు పక్షపాతి కాదు. సీనియర్ అపోజల్, జూనియర్ అపోజల్ అని చెప్పేసి తేడాలు ఆయన చూపించలేదు. వాళ్ళు చూపించారేమో, కౌన్సిల్ వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు చూపించారేమో, కానీ దేవుడు ఎటువంటి జూనియర్కి సీనియర్కి తేడా చూపించలేదని చెప్తున్నాడు పౌలు. వారు గ్రహించారు, కొందరు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా అనగా పేతురు, సీఫస్ అనగా పీటర్, పెట్రా పేతురు, యోహాను, నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని. చాలండి, ఇవన్నీ మనకు చదివే సమయం లేదు. అక్కడ రాయబడింది స్తంభములుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహాను. యాకోబు, జేమ్స్, పీటర్ అండ్ జాన్. స్తంభాలు, 3 స్తంభాలు.
ఆది సంఘము యొక్క 3 స్తంభాలు, గలతీ సంఘము యొక్క 3 స్తంభాలని కాదు, యెరూషలేము సంఘము యొక్క స్తంభాలు అన్నట్టుగా పౌలు గారు చెప్పారు. వాళ్ళని స్తంభాలుగా మార్చిన దేవుడు నన్ను కూడా స్తంభాలుగా నన్ను మార్చగలడు, ఏదో ఒక సంఘానికి, ఎక్కడో చోటకి, లేదా సార్వత్రిక సంఘానికి. అనగా పౌలు యొక్క వాదన అంటే వారికి సామర్థ్యం దేవుడు కలుగు చేస్తే నాకు కలుగు చేశాడు, వారిని స్తంభంగా మారిస్తే దేవుడు నన్ను స్తంభంగా మార్చగలడు, మార్చాడని ఇలా చెప్పుకుంటున్నాడు. స్తంభములు అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. యూరోప్లోని మొట్టమొదటి సంఘం ఫిలిప్పీలోని సంఘం. అది ఒక ఇంట్లో ఆరంభమైంది, లూదియా ఇంట్లో ఆరంభమైందని చరిత్రకారులు, బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. అనగా ఫిలిప్పీ పట్టణములోని ఆ సంఘానికి లిడియా అనేటువంటి సిస్టర్ స్తంభము లాంటి సిస్టర్. మనకు కూడా స్తంభం లాంటి వాళ్ళు కావాలి. మన సంఘాల్లో స్త్రీలు స్తంభం లాంటి వాళ్ళలాగా ఉండాలి, కానీ సర్వనాశనం చేసేవాళ్ళుగా ఉండకూడదు. స్తంభాల్లాగా ఉన్నారా, కుంభాల్లాగా ఉన్నారా ఆలోచించాలి. స్తంభాల్లాగా, పిల్లర్స్ లాగా, ఎత్తైన వాళ్ళుగా, బలమైన వాళ్ళుగా, ఆత్మీయంగా. 4 స్తంభాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. స్త్రీలు, 4 స్త్రీలు వాళ్ళు ఎలా స్తంభాల్లాగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. పురుషులే కాదు స్తంభాలు, స్త్రీలు కూడా స్తంభాలుగా ఉండొచ్చు. ఫిలిప్పీ పట్టణములో ఏర్పరచబడినటువంటి సంఘానికి అక్కడ అధికారులు, లేకపోతే పరిచారకులు, లేకపోతే సువార్థికులు, ఫిలిప్పీ పత్రిక మనం గమనిస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఫిలిప్పీ పత్రిక ఇంచుమించు ప్రతి పత్రిక స్టార్టింగ్లో ఆయన అడ్రస్ చేసినట్టుగా, లేకపోతే అక్కడ ఉన్న పరిశుద్ధులకనో లేకపోతే ఇలా అడ్రస్ చేసినట్టుగా ఇక్కడ ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందున సకల పరిశుద్ధులు ఉన్నారు, అధ్యక్షులకును పరిచారకులకును. 3 విధాలైన వర్గాల గురించి, పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, వాళ్ళకి శుభమని చెప్పి రాశాడు. స్తోత్రం. పరిచారకురాలు కావచ్చు, కానీ స్టార్టింగ్ ఉన్నది ఆమె కనుక ఆమెను స్తంభంగా యూరోపియన్ అపోస్టలిక్ చర్చ్కి పిల్లర్ లాంటి ఆమె, ఫౌండేషన్ లాంటి ఆమె. ఫౌండేషన్ క్రీస్తే, మూలరాయి క్రీస్తే, శిరస్సు క్రీస్తే. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం విషయం. 1 అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మేరీ కనిపిస్తుంది, మరియ కనిపిస్తుంది. కొత్త నిబంధనలో 6 మంది మరియలు ఉన్నారు. ఈ చివరి మరియ అయి ఉండొచ్చు ఏమని గురించి 12వ అధ్యాయం 12వ వచనంలో, అనగా జాన్ మార్క్ గారి తల్లి గారి గురించి రాయబడింది. అపోస్తలుడైన పేతురు గారు చెరసాల వచ్చి బయటకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది కూడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చారు, వాళ్ళని కలుసుకున్న సందర్భం. అనగా బర్నబా గారి సిస్టర్ గారైనటువంటి మరియమ్మ గారు యెరూషలేము సంఘానికి స్తంభం లాంటి. షీ వాజ్ ద పిల్లర్ ఆఫ్ ద చర్చ్ అట్ జెరూసలేం. నీ స్థానిక సంఘంలో నువ్వు స్తంభంలాగా ఉన్నావా? చెదలు బట్టి, తుప్పు బట్టి, ఇరిగిపోబోయి శిథిలమైపోతున్న స్తంభంలాగా ఉన్నావా? బలమైన స్తంభంలాగా ఉన్నావా? 1 లూదియా స్తంభమే, అదే సమయంలో మరియా యెరూషలేము సంఘానికి స్తంభంలాగా నిలిచింది, ఉండింది అని మనం అర్థం చేసుకోగలం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, మీలో కలహాలు ఉన్నాయని లేవనుకుంటున్నా నేనే షాక్ అయిపోయింది. ఇదే మీలో కలహాలు ఏంటి? ఐక్యంగా ఉన్నట్టుగా ఉన్నారు కానీ వాళ్ళలో విభజనలు ఉన్నాయి. మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. క్లోయస్ అనేటువంటి ఆ సహోదరి వలన నాకు తెలిసింది, ఆ సహోదరి నాకు తెలియజేసింది. నేను ఇప్పుడు ఆమె పేరు కూడా చెప్పడానికి ఒకరు అని నేను చెప్పడం లేదు, అనామక వ్యక్తి, అన్నోన్ పర్సన్ అని అనలేదు. ఆమె వలన నాకు తెలిసింది. క్లోయే అనేటువంటి ఆమె కొరింథీ సంఘానికి స్తంభములాగా నిలిచినామా. కొరింథీ సంఘములో కలహాలను మాన్పడానికి, క్రీస్తు బిడ్డలైన వారి యొక్క సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ మధ్యలో సఖ్యత కలిగించడానికి క్రీస్తు దాసుడైనటువంటి పౌలుతో చేతులు కలిపిన సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 2వది కొరింథీ సంఘానికి పిల్లర్ లాంటి క్లోయే. 1 ఫిలిప్పీ సంఘానికి స్తంభము లాంటి లూదియా, యెరూషలేము సంఘానికి స్తంభం లాంటి మరియా, కొరింథీ సంఘానికి స్తంభం లాంటి క్లోయే. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, అక్కడ రాయబడిన మాటలు,
లవోదికయలో ఉన్న సహోదరులకు, లవోదికలో బ్రదర్స్ ఉన్నారు, నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. సహోదరులకి వందనాలు, సంఘ సభ్యులైన వాళ్ళకి వందనాలు చెప్పండి. నుంఫా వారి ఇంట ఉన్న సంఘం. నుంఫా ఇంట్లో చర్చ్ ఉంది, దేవుని స్తోత్రం. అది లవోదికయ సంఘం అయి ఉండొచ్చు అని బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనప్పుడు లవోదికయ సంఘము యొక్క స్తంభముగా ఉన్నటువంటి ఆమె నుంఫా. నుంఫా అనేటువంటి ఆ సహోదరి ఒకటి ఇంతకుముందు చెప్పినట్లుగా ఫిలిప్పీ సంఘానికి లిదియా, యెరూషలేము సంఘానికి మరియా, కొరింథీ సంఘానికి క్లోయే, లవోదికయ సంఘానికి నుంఫా. చివరిగా ఒక మాట కూడా నేను చెప్పుగిస్తాను. 3వ యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, 3వ యోహాను, 2వ యోహాను, 4వ యోహాను అని కాదు, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఒక అధ్యాయమే ఉంది అక్కడ, 1వ వచనం. మీ తోటి పెద్దనని చెప్పినటువంటి పేతురులాగా పెద్దనైన నేను, అపోస్తులుడైన నేను, ఎల్డర్నైన నేను, ప్రెస్బిటోరోస్ అయిన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. అమ్మగారికి శుభము. 5వ వచనం. కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, అమ్మకు శుభం అని చెప్తున్నాడు. పౌలు యొక్క, యోహాను యొక్క ఆత్మీయ తల్లి అని కాదు, అర్థం చేసుకోవాల్సిన విషయం. యోహాను ఆ సమయంలో ఎఫెసీ సంఘము యొక్క బాధ్యత తీసుకున్నాడని, మొదట్లో పౌలు అక్కడ బాధ్యత తీసుకున్నాడు, తాను మాసిదోనియాకి వెళ్తూ తిమోతికి అప్పగించాడు. తర్వాత పౌలు కాలం తర్వాత ఆ సంఘము యోహాను గారి ఆధ్వర్యంలోకి వెళ్ళిందని, యోహాను గారు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడని, తర్వాత యోహాను శిష్యులు ఎవరైనా తీసుకున్నారని. అక్కడ కాపరిగా ఆమె ఉండలేదు, అక్కడ ఏర్పరచబడిన అమ్మ. ఆమె ఎవరో తెలియదు, ఎలక్టెడ్ లేడీ. ఆమె పేరు ప్రస్తావించబడలేదు. ఆ ఎలక్టెడ్ లేడీ ఎఫెసీ సంఘానికి స్తంభంలాగా ఉంది. స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. ఒకటి ఫిలిప్పీ సంఘానికి లూదియా స్తంభంలాగా ఉన్నట్లుగా, యెరూషలేము సంఘానికి మరియా స్తంభముగా ఉన్నట్లుగా, కొరింథీ సంఘానికి క్లోయే స్తంభంగా ఉన్నట్టుగా, లవోదికయ సంఘానికి నుంఫా స్తంభములాగా ఉన్నట్లుగా, ఎఫెసీ సంఘానికి ఏర్పరచబడిన అమ్మ స్తంభంగా ఉన్నట్టుగా మన సంఘాలకు స్తంభాలు కావాలి. అట్టి స్తంభ అనుభవంలో, స్థిరమైన అనుభవంలో, జయించేటువంటి అనుభవంలో ఉండడానికి మనకందరికీ ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.